హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ హరీస్ వరల్డ్. నేను మీ హారిక. ఈరోజైతే ఒక సింపుల్ కేక్ రెసిపీని చూపించబోతున్నాను. ఆల్రెడీ నేను లాస్ట్ వీక్లో ప్లమ్ కేక్ రెసిపీని షేర్ చేశానండి. ఎవరికైనా కావాలి అంటే ఒకసారి నా ఛానల్లో చెక్ చేయండి. మరి రెసిపీలోకి అయితే వెళ్ళిపోదాం. ముందుగా 300 గ్రాముల చాక్లెట్ కుకీస్ని తీసుకోవాలి. నేను ఇక్కడ ఓరియో బిస్కెట్స్ తీసుకున్నాను. ఓరియోలో కూడా డిఫరెంట్ ఫ్లేవర్స్ ఉన్నాయి. ప్రిఫరబుల్లీ వెన్నెలా అయితే బాగుంటుంది. కుకీస్లో ఉన్న వైట్ పార్ట్ని సపరేట్ చేసుకోవాలి. ఇప్పుడు క్రిస్మస్ కూడా వస్తుంది కాబట్టి జనరల్గా క్రిస్మస్కి ప్లమ్ కేక్ అనేది చేసుకుంటారు కదా. ఒకవేళ టైం లేదు, మన ఇంట్లో అన్ని ఇంగ్రీడియంట్స్ అవైలబిలిటీ లేదు అన్నప్పుడు ఇలాగా చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్తో చేసేయచ్చు. పిల్లల కోసంగా ఎప్పుడైనా కేక్ చేయాలి అన్నా కూడాను ఇలా సింపుల్గా చేసేసుకోవచ్చు. ఈ విధంగా సపరేట్ చేసుకున్నాక జిప్ లైన్ కవర్లో ఈ కుకీస్ని అంతా వేసుకోవాలి. వైట్ పార్ట్ని వేసుకోకుండా కుకీస్ని అంతా వేసుకొని జిప్ని క్లోజ్ చేసేసి చపాతీ కర్రతోటి చిన్న చిన్న క్రంచీస్ లాగా చేసుకోవాలి. అంటే చిన్న చిన్న పీసెస్ లాగా చేసుకోవాలి. మనం ఇక్కడ బ్లెండర్ కానీ మిక్సర్ జార్ కానీ ఏమీ యూజ్ చేయట్లేదు కాబట్టి ఎంత బాగా చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేస్తే అంత బాగా మిక్స్ అవుతుందన్నమాట. ఈ విధంగా చేసుకున్నాక దీన్ని ఒక బౌల్లోకి మార్చేసుకోవాలి. ఇలా చేసుకోలేని వాళ్ళు మిక్సర్ జార్లో వేసుకొని పల్స్ మోడ్లో తిప్పుకుంటే ఇలా క్రంచీస్ లాగా వస్తాయి. దీంట్లో 1 కప్పు పాలని యాడ్ చేయాలి. పాలనేవి రూమ్ టెంపరేచర్లో ఉండే విధంగా చూసుకోవాలి. పాలనేవి ఒకేసారి వేసుకోకుండా కొంచెం కొంచెం వేసుకుంటూ కలుపుకోవాలి. మొత్తం కలిసే విధంగా కలుపుకొని విస్కర్ తోటి బాగా బీట్ చేసుకోవాలి. జనరల్గా బేకరీస్లో కేక్స్ చేసేటప్పుడు కొద్దిగా ఈస్ట్ని యాడ్ చేస్తారు పొంగడం కోసం. మనం ఇక్కడ ఏమి ఈస్ట్ అనేది యాడ్ చేయట్లేదు కాబట్టి ఎంత బాగా బీట్ చేస్తే అంత బాగా కేక్ అనేది పొంగుతుంది. టేస్ట్ ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుందన్నమాట. ఇలా కొంచెం కొంచెం యాడ్ చేసుకున్నాక సపరేట్ చేసిన క్రీమ్ పార్ట్ ఉంది కదా, అది కూడా యాడ్ చేసి బాగా బీట్ చేసుకోవాలి. కొలతగా చెప్పాలంటే 300 గ్రాముల కుకీస్కి 1 కప్పు పాలైతే కరెక్ట్గా సరిపోతుంది. దాంట్లో ఎక్కువ వేసినా బాగా ఉండదు, అలాగే తక్కువ వేసిందంటే కేక్ అనేది గట్టిగా ఉంటుందన్నమాట. ఇలాగా మొత్తం పాలనంతా యాడ్ చేసేసి క్రీమ్ మొత్తం కలిసే విధంగా బీట్ చేసుకోవాలి. లంప్స్ లేకుండా విస్కర్ తోటి కలుపుకున్నాక 1 టేబుల్ స్పూన్ బేకింగ్ పౌడర్ని యాడ్ చేసి 2 నిమిషాల పాటు మళ్ళీ విస్కర్ తోటి బాగా కలుపుకోవాలి. ఈ రెసిపీలో నేను కేవలం 3 ఇంగ్రీడియంట్స్ తోటి కేక్ చేస్తున్నాను అని చెప్పాను కదా. ఒకటి వచ్చి కుకీస్ అండి, 2 పాలు, 3 వచ్చి బేకింగ్ పౌడర్. ఈ 3తోనే కేక్ అనేది చాలా పర్ఫెక్ట్గా వస్తుంది. కన్సిస్టెన్సీ అనేది ఈ విధంగా రావాలి. ఒకవేళ మీకు కొంచెం గట్టిగా వచ్చింది అన్నా కూడాను ఇంకొంచెం పాలను అనేది యాడ్ చేసుకొని కన్సిస్టెన్సీ ఈ విధంగా చూసుకోవాలి. బ్యాటర్ అనేది రెడీ అయిపోయింది. ఇప్పుడు ఒక టిన్లో కొద్దిగా ఆయిల్ని గ్రీస్ చేసుకొని బటర్ పేపర్ వేసుకొని బటర్ పేపర్ మీద కూడా కొంచెం ఆయిల్ని గ్రీస్ చేసుకొని సిద్ధం చేసుకున్న బ్యాటర్ని టిన్లోకి ట్రాన్స్ఫర్ చేసి ఒకసారి ట్యాపింగ్ ఇచ్చామంటే ఏమైనా ఎయిర్ బబుల్స్ ఉన్నా పోతాయి. ఇప్పుడు నేను చూపించే విధంగా ఒక ప్యాన్లో 1/2 గ్లాస్ వరకు వాటర్ని యాడ్ చేసి కేక్ టిన్ని పెట్టి లిడ్తో క్లోజ్ చేసి 40 to 50 మినిట్స్ బేక్ చేసామంటే కేక్ అనేది చాలా పర్ఫెక్ట్గా వస్తుందండి. నీళ్ళు పోసాం కాబట్టి ఆవిరైపోతుంటుంది. ప్యాన్ మాడిపోకుండా ఒక 15-20 నిమిషాల తర్వాత ఒకసారి చెక్ చేయండి. ప్యాన్లో నీళ్ళు అయిపోతుంటే ఒకసారి నీళ్ళు మళ్ళీ యాడ్ చేసి బేక్ చేసుకోవడమే. ఇప్పుడు గనాష్ కోసం చాక్లెట్ని అయితే తీసుకోవాలి. మిల్క్ చాక్లెట్ అయినా తీసుకోవచ్చు, డార్క్ చాక్లెట్ అయినా తీసుకోవచ్చు. నేను ఇక్కడ యూస్ చేసేది మిల్క్ చాక్లెట్. ఇప్పుడు దీన్ని డబల్ బాయిలింగ్ మెథడ్లో మెల్ట్ చేసుకోవాలి. ఈ మెల్టింగ్ ప్రాసెస్ దగ్గరికి వచ్చేసరికి చాలామంది కూడా ఫెయిల్ అవుతూ ఉంటారు. ఇలా చేసినా కూడా చాక్లెట్ అనేది మెల్ట్ అవ్వదు అంటారు. కానీ నేను చూపించే విధంగా ట్రై చేయండి, తప్పకుండా చాక్లెట్ అనేది మెల్ట్ అవుతుంది. ఒక బౌల్ తీసుకొని దాంట్లో ఒక 1/2 గ్లాస్ వరకు వాటర్ని యాడ్ చేయాలి. అలాగే పైన ఇంకొక బౌల్ని తీసుకోండి చాక్లెట్ మెల్టింగ్ కోసం. కింద నీళ్లు టచ్ అవ్వకుండా పైన బౌల్ ఉంది అంటే ఈజీగా చాక్లెట్ అనేది మెల్ట్ అవుతూ ఉంటుంది. వాటర్ అనేది పైన బౌల్కి టచ్ అయింది అంటే చాక్లెట్ అనేది మెల్ట్ అవ్వదండి. ఈ ఒక్క చిన్న టిప్ ఫాలో అయ్యారంటే చాలా పర్ఫెక్ట్గా మెల్టింగ్ ప్రాసెస్ అనేది జరుగుతుంది. గనాష్ రెడీ చేసుకునే లోపు కేక్ అనేది కూడా చల్లారిపోయి ఉంటుంది. కేక్ అనేది ఎప్పుడు పూర్తిగా చల్లారాకనే డీమౌల్డ్ చేసుకోవాలి. చాక్లెట్ చక్కగా మెల్ట్ అయిపోయింది. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసి కేక్ని డీమౌల్డ్ చేసుకుందాం. మా పిల్లలైతే డీమౌల్డ్ చేసేదాకా ఆగలేదు. నేను చేస్తాను అని చెప్పి ముందుకు వచ్చేసారు. నేను చూపించే విధంగా ఒక నైఫ్ తోటి ఈ విధంగా చేసుకొని డీమౌల్డ్ చేశారంటే ఎక్కడ కూడా అతుక్కోకుండా చాలా పర్ఫెక్ట్గా వస్తుంది. ఒకసారి మనం బ్యాక్ తిప్పాక ట్యాపింగ్ చేసి ఇలా డీమౌల్డ్ చేసుకోవడమే. డీమౌల్డ్ చేసుకున్నాక
బటర్ పేపర్ను కూడా రిమూవ్ చేసి మనం ముందుగా సిద్ధం చేసుకున్న గనాష్ ఉంది కదా, గనాష్ను కూడా కేక్ మొత్తం స్ప్రెడ్ అయ్యేలాగా అప్లై చేసుకోవాలి. బటర్ పేపర్ లేదు అన్న వాళ్ళు కొద్దిగా ఆయిల్ని చక్కగా అప్లై చేసుకున్నారంటే అతుక్కోకుండా కేక్ అనేది వస్తుంది. చూసారు కదా, ఎక్కడ కూడా అతుక్కోకుండా చాలా చక్కగా వచ్చింది. అండ్ బేకింగ్ కూడా కరెక్ట్గా సరిపోయిందండి. 40 to 50 మినిట్స్ అయితే కంపల్సరీ బేకింగ్ టైం అయితే పడుతుంది. 30 మినిట్స్లో అయితే అస్సలు బేక్ అనేది అవ్వదండి. ఒకసారి టైమింగ్ చూసుకొని పర్ఫెక్ట్గా చేసుకున్నాక మనము చాక్లెట్ మెల్టింగ్ ఉంది కదా, అది కూడా స్పాచులాతో కానివ్వండి, స్పాచులా లేదన్న వాళ్ళు నైఫ్తో అయినా మనం ఈ విధంగా స్ప్రెడ్ చేసుకోవాలి. ఇలా కేక్ పైన అంతా కూడాను బాగా స్ప్రెడ్ చేసుకున్నాక ఫైనల్గా చాకో చిప్స్ లేదు అంటే జెమ్స్ మీకు ఇష్టమైనవి ఏవైనా సరే పైన స్ప్రింకిల్ చేసి యాడ్ చేసామంటే సింపుల్గా ఈజీగా చేసుకునే కేక్ అయితే రెడీ అయిపోయినట్లే. కేక్ మాత్రం చాలా స్పాంజీగా ఉంది, టేస్టీగా కూడా ఉంది. మనం దీంట్లో షుగర్ కూడా యాడ్ చేయలేదు, ఎందువల్లంటే ఆల్రెడీ మన కుకీస్లో షుగర్ అనేది ఉంటుంది కాబట్టి ఒకేషనల్గా చేసుకోవచ్చు. లేదు అంటే క్రిస్మస్ కూడా దగ్గరికి వస్తుంది కాబట్టి టైం లేదు అనుకునేటప్పుడు ఈ కేక్ని అయితే ట్రై చేసి తప్పకుండా ఇంట్లో వాళ్ళకి పెట్టండి, మళ్ళీ మళ్ళీ చేయమంటారు. అంత బాగుంటుంది, టేస్టీగా ఉంటుంది, స్పాంజీగా కూడా ఉంటుంది. మరి ట్రై చేశాక ఎలా వచ్చిందో కూడా మీ ఎక్స్పీరియన్సెస్ని అయితే షేర్ చేయండి. అలాగే మీరు ఎవరైనా నా ఛానల్ని కొత్తగా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని నా ఛానల్ని సపోర్ట్ చేయండి. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, మీకు తెలిసిన వాళ్ళకు కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.